హాయ్ ఫ్రెండ్స్, హోటల్ ద ప్యాలెస్కి ఎప్పుడైనా వెళ్ళారా అండి? వెళ్ళకపోతే వీడియోలో నేను మొత్తం కూడా లోపల ఎలా ఉంది, మన ఫుడ్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉండదు వీడియోలో నేను మొత్తం చెప్తాను అనమాట. వీడియో అందరూ కూడా స్కిప్ చేయకోకుండా ఫుల్ వీడియో చూడండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్ది అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. చాలా పెద్ద స్పేషియస్ అనమాట. చాలా స్పేషియస్గా ఉంది ప్లేస్ అంతా కూడా. ఇక్కడ మనకి ఫంక్షన్ హాల్ ఉంటుంది, టీ స్టాల్స్ ఉంటాయి, షార్టర్స్ ఉంటాయి, డ్రింక్స్ ఉంటాయి. మీకు ఏ ఫుడ్ కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడంతా మనకి బయట స్టాల్స్ అన్నీ కూడా మనకి డ్రింక్స్ సిస్టమ్ కానీ, జ్యూసెస్ కానీ, ఇంకా ఇక్కడ సోడా హబ్ కానీ, లేదంటే టీ స్టాల్స్ కానీ, బేకరీ కానీ, మొత్తం అంతా కూడా మనకి ఏ ఫుడ్ కావాలన్నా ఇవంతా కూడా బయట ఇలా అవైలబుల్గా ఉందన్నమాట. మనకి ఫుడ్ వచ్చేసి మనం లోపల ఎంట్రన్స్ ఇలా ఉంటుంది స్టార్టింగ్. ఇదంతా కూడా నాన్ ఏసీ అనమాట. ఇక్కడ ఫ్యాన్స్ చూసారా, చాలా పెద్ద పెద్దగా అరేంజ్ చేశారనమాట. చాలా బాగుంది. ఇది నాన్ ఏసీ సీటింగ్స్ ఇవన్నీ కూడా. ఇంకా మేమైతే ఏసీయే ప్రిఫర్ చేసామంట. కొంచెం లోపలికి వెళ్తే ఏసీ సీట్స్ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అందుకనే మీకు వీడియోలో చూపిద్దామని చెప్పేసి వీడియో కూడా తీసాను. చాలా చాలా నీట్గా ఉన్నాయి. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా నాన్ ఏసీ సీట్స్ అనేవి ఇలా ఉంటాయి. అక్కడ మనకి అరేంజ్ చేస్తారన్నమాట. వాళ్ళు ఎంతమంది ఏంటని అడిగి మనకి ఆ సీటింగ్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తారు. ఇంతమంది ఒక 8 మెంబర్సా, 7 మెంబర్సా, 6 మెంబర్సా, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఇక్కడ మనకి టేబుల్ ఇస్తారనమాట. తర్వాత మనం ఇక్కడ మెనూ అన్నీ చూస్తున్నాము. ఇంకా కూర్చుని చాలా బాగుంది సీటింగ్స్ కానీ అదంతా కూడా. ఇక్కడ మెనూ అయితే ఇలా ఇచ్చారు. మెనూ చూసి మనం ఆర్డర్ ఇస్తాము. ఆర్డర్ చూసి బాగున్నాయి. అంతా కూడా క్యాజువల్గా మనకు తెలిసిన మెనూ అంతా కూడా అంత వెరైటీ ఏం లేదు. నార్మల్గానే మన రెస్టారెంట్స్లో ఎక్కడైతే మనకి మెనూ ఉంటుందో సేమ్ మెనూ అనమాట. కాకపోతే టేస్ట్ కూడా చాలా బాగుంది. టేస్టే మనం చూడాలి కాబట్టి టేస్ట్ అంత మసాలాస్ ఏమీ లేవు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా వచ్చేసి ఈ యొక్క ప్యాలెస్లో మనం తినచ్చు అనమాట. చాలా బాగుంది ఫుడ్ ఐటెం కూడా. మనం ఎంతైతే కాస్ట్ పెట్టినామో దానికి మంచిగా సాటిస్ఫాక్షన్ అయితే ఉందన్నమాట. ఫుడ్ టేస్ట్ కానీ, వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ కానీ మొత్తం కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ మెనూ చూస్తే మనకి ఇక్కడ నాన్ వెజ్, ఇంకా మన వెజ్, ఇంకా మన టిఫిన్స్ కానీ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. మన ప్రిఫర్ ఏది అయితే మనం చూస్ చేసుకుంటామో అవి మనకి వస్తున్నాయి అనమాట ఆర్డర్ ఇస్తే. చాలా చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేయకపోతే ఇక్కడికి వెళ్ళండి, చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ప్రైస్కి తగ్గట్టే ఆ ఫుడ్ క్వాంటిటీ కూడా చాలా బాగుంది. సఫిషియెంట్గా మనం చక్కగా కడుపు నిండా తింటామన్నమాట ఈ యొక్క హోటల్ ప్యాలెస్కి వస్తే కనుక. చూసాక ఇక్కడ మేము ఇవైతే ఆర్డర్ ఇచ్చాము. మేము స్టేటస్ ఇచ్చాము. తర్వాత ఇక్కడ చికెన్ ఇచ్చాము. తర్వాత ఫుడ్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మనం చక్కగా తింటున్నాము. చాలా బాగుంది. టేస్ట్ కూడా అంత హెవీగా అనిపించలేదు. మసాలాస్ లేవు. చాలా బాగుంది. చాలా కంఫర్ట్గా అనిపించింది. తిన్నా కూడా మనకి అంత ఫుల్ అయిపోయినట్టు అంత ఏం లేదు. చక్కగా మేము మటన్ ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చామన్నమాట. ఇది వచ్చేసింది, మాకు కూడా రెడీ అయిపోయింది. మనం టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకా మీరు ఫ్యామిలీ ఇట్లాగా వెళ్ళేటట్టయితే ఇలా ఫ్యామిలీ బౌల్ తీసుకుంటే మనకి చాలా కలిసి వస్తుంది. చాలా సఫిషియెంట్గా కూడా మనకి సరిపోయిందనమాట. తక్కువగా క్వాంటిటీ అని ఏం లేదు. చక్కగా మొత్తం తినేసాము మేము ఫ్రెష్గా, హ్యాపీగా, ఫుల్ స్టమక్ అయిపోయింది. తర్వాత ఇంకా బేకరీ సిస్టమ్కి వెళ్ళాము. ఏమన్నా బేకరీలో ఏం తీసుకుందామని చెప్పేసి. ఇది బయట అనమాట. ఈ లోపల ఫుడ్ అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చాము. తర్వాత ఇక్కడ బేకరీలో చూద్దామని చెప్పేసి వెళ్ళాం. ఇక్కడైతే చాలా బిగ్ సైజెస్ ఆఫ్ పఫ్స్ కానీ, లేదంటే దిల్ పసంద్ కానీ, ఇలా చాలా సైజెస్ అన్నమాట చాలా పెద్దగా ఉన్నాయి. మనం నార్మల్గా బేకరీస్లో చూస్తే చిన్న చిన్నగా అనిపిస్తుంది, చిన్న చిన్నవి చూస్తాము. కానీ ఇక్కడ చూడండి చాలా పెద్ద ఈ పఫ్ కానీ చాలా చాలా పెద్దగా ఉన్నాయి. చాలా మాకు ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. ఇక్కడ బిస్కెట్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. కోకోనట్ బిస్కెట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పేసి టేస్ట్ చూద్దామని చెప్పి మేము కోకోనట్ బిస్కెట్స్ అనేవి తీసుకున్నామాట. ఇంకా పఫ్స్ అన్నీ చూడండి చాలా హెవీగా ఉన్నాయి. అది మనం ఒకటి తింటే ఇంకా హోల్ డే ఫుడ్ తినక్కర్లేదు, అంత పెద్దగా ఉంది. చాలా బాగుంది టేస్ట్ కూడా. బిస్కెట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఇంక ఈ కోకోనట్ బిస్కెట్స్ అంట. ఇంక కేక్స్ ఇవి కామనే మనకి ఎక్కడైనా బేకరీస్లో చూసినవే. ఇవన్నీ కూడా చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా మేము ఆ బిస్కెట్స్ అనే టేస్ట్ తీసుకుంటాకి అవి తీసుకున్నాము. ఇంక ఇక్కడ ఏంటంటే పక్కనే ఒక వర్క్షాప్ అనమాట. ఆ వర్క్షాప్లో అందరూ కూడా ఇంకా వాళ్ళకి స్నాక్స్ టైం ఆ టైంలో ఇంకా 3 o'clock ఆ టైంలో వచ్చారు. ఇంకా అక్కడ వాళ్ళు చాలా హడావిడిగా చేసుకున్నారనమాట. ఇంక తర్వాత మేము టీ కూడా కొంచెం టేస్ట్ చూద్దామని చెప్పేసి
టీ కొంచెం తీసుకున్నాం, 1/2గా తీసుకున్నాం అనమాట. అప్పుడే కదా ఫుడ్ తిన్నాం, జస్ట్ టీ టేస్ట్ కోసం అని చెప్పేసి ఈ టీ కూడా తీసుకున్నాము. టీ కూడా చాలా డిఫరెంట్గా టేస్ట్ అన్నది బాగుంది. మనం రెగ్యులర్గా తాగే టీ కన్నా ఇలా కొంచెం ఎక్కడైనా వెళ్ళినప్పుడు టేస్ట్ చూడడానికి ఇట్లాగా తీసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంది. ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము. అంత హెవీ కొంచెం చాలాసేపు స్పెండ్ చేస్తాము. పిల్లలు కూడా అటు ఇటు తిరగడానికి, చాలా ఆడుకోవడానికి చాలా స్పేస్ అన్నది ఉంది. ఇంక ఇక్కడ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇంకా అందరూ కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. తర్వాత ఇంకొక డ్రింక్స్ బాటిల్ ఒకటి తీసుకున్నాము. ఇంకా ఎంజాయ్గా తాక్కుంటా ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. చాలా బాగుంది. వీడియో చూసిన అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు అనమాట. ఎవరైనా ఇక్కడికి వెళ్తే కనుక విజిట్ చేయడం మటుకి మర్చిపోద్దు.